హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో సమాధానం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన జాక్ మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా అయితే చాలా బాగుంది. కాకపోతే కొంతమంది అసలు వీళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తుంటే నాకే కొంచెం అంటే తేడాగా అనిపించింది. నేను ఏమనుకుంటున్నానంటే సినిమా చాలా బాగుంది. కాకపోతే వీళ్ళు చెప్తుంది ఏంటంటే సినిమా ఏం బాగాలేదు, అసలు సినిమాకి పోకండి అన్న టైప్లో కొంతమంది అయితే చెప్తున్నారు భయ్య. అసలు ఎందుకు చెప్తున్నారా అలాగా అనేసి నాకైతే ఒక చిన్న ఇదో అయితే అనిపించింది భయ్య. నిజంగా నాకు సినిమాలో చాలా వరకు అసలు మన సిద్ధు అన్న యాక్టింగ్ ఉంటుంది ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అలాగే మన వైష్ణవి యాక్టింగ్ కూడా ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు. సినిమాలో ప్రతి ఒక్కరు చాలా వరకు న్యాయం చేశారనే చెప్పొచ్చు భయ్య. ఇంకోటి వచ్చేసి సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్గా చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే నాకు కొన్ని సీన్లు అయితే భారీ అనిపించాయని చెప్పొచ్చు. అలాగే మన సిద్ధు అన్న ప్లే చేసిన క్యారెక్టర్లు ఏవైతే ఉంటాయో అవి చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే డిఫరెంట్గా అంటే నేను ఎలా అంటున్నానంటే ఇప్పటి వరకు చాలామంది చేశారు అలాంటి క్యారెక్టర్లు, కాకపోతే ఈయనకి కొంచెం డిఫరెంట్ అనిపించింది చూస్తుంటేనే. సినిమాకి ఎక్కడ మైనస్ అంటే ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లోనే మైనస్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అలాగే ఇంకోటి వచ్చేసి కొన్ని అంటే సెకండ్ హాఫ్లో ఒక 10 మినిట్స్ ఒక చిన్న మనకు బోర్ లాగా అలా అనిపిస్తుంది. మిగతా ఓవరాల్గా సినిమా అంతా బాగానే ఉంటుంది. కాకపోతే ఎందుకు వీళ్ళు ఇంతగా అంటే సినిమా మొత్తం దొబ్బింది అన్న టైప్లో చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు భయ్య. మీరు ఒకవేళ సినిమా చూసేటువంటి ఖచ్చితంగా థియేటర్లో చూడండి, ఎందుకంటే సినిమా చాలా బాగుంది భయ్య. కొంతమంది మాటలు విని పాపం సినిమానే చూడకుండా అయిపోతున్నారు చాలామంది అయితే. అది తప్పని చెప్పొచ్చు. అయితే మనకు చాలామంది రాడ్డనే చెప్పారు సినిమాకి. నాకు అదైతే చాలా తప్పు అనిపించింది భయ్య. సినిమా చాలా బాగుంది, మీరు థియేటర్లో చూడండి, మీరు ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది.